మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగానే ఉంది. లగ్నం ద్వితీయాధిపతి అయిన శని తృతీయంలో ఉన్నారు. చతుర్థ లాభాధిపతి అయిన కుజుడు దశమంలో ఉన్నారు. భూ సంబంధించిన విషయ వ్యవహారాలు చక్కగా ఉంటుంది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వారికి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వారికి మంచి లాభాలు తెచ్చే విధంగా ఈ వారం గోచరిస్తోంది. ఒక ఇండిపెండెంట్ హౌజు లేదా ఫ్లాట్ కొనాలనుకునే వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. సంతానాభివృద్ధి చక్కగా ఉంది. ముఖ్యంగా వివాహ సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. అయితే ఆరోగ్యపరంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. తృతీయాధిపతి గురువు షష్టమంలో ఉన్నారు. కడుపుకు సంబంధించింది, ఇండైజెషన్, అసిడిటీ, హార్ట్కి సంబంధించిన విషయ వ్యవహారాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. సినిమా రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, కళారంగాల వారికి 2D యానిమేషన్, 3D యానిమేషన్ ఈ రంగాల వారికి అంత అనుకూలంగా లేదు. వచ్చిన అవకాశాలు చేజారిపోవడం లేదా ఇండస్ట్రీలో చిన్న చిన్న ఇబ్బందులు ఉండడం అనేది ఏర్పడుతుంది. మనకు తెలియకుండానే మన మీద దుష్ప్రచారం చేసే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వాటి మీద జాగ్రత్త వహించాలి. ఆరోగ్యరీత్యా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా వస్త్ర వ్యాపారస్తులకు, స్టీల్ వ్యాపారస్తులకు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్కి, హోటల్ బిజినెస్ వారికి, నిత్యావసరాల వ్యాపారస్తులకు ఈ వారం చక్కగా ఉంది. విద్యార్థులకు కాలం అనుకూలంగానే ఉంది. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూలపడతాయి. ద్వితీయంలో రాహు బలంగా ఉన్నారు. ఏదైనా సరే ఒక తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి వ్యవహరించండి. లగ్న బలం చక్కగా ఉన్నా కూడా ద్వితీయంలో కుటుంబ స్థానంలో ఉద్యోగపరంగా, విద్యాపరంగా, అన్ని పరంగా ఒక అవగాహనతోటి ముందుకు వెళ్ళాలి. ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఆ కట్టుబడి ఉండాలి. రేపొద్దున ఏదో జరుగుతోంది దానికి ఇప్పుడు నుంచి భయపడడం ఇవన్నీ మానుకోవాలి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా చక్కగా ఉంది. వ్యాపార అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కలిసి వస్తాయి. ఆరోగ్యం పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అదేవిధంగా సడన్ లాస్, సడన్ గెయిన్స్ అనేవి కూడా ఏర్పడుతుంది. వచ్చిన లాభాన్ని ఇతర ఖర్చులు పెట్టకుండా సేవింగ్స్ చేసుకోవడం చెప్పదగినది. లేకపోతే వచ్చిన ధనాన్ని ఇంకో దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం లేదా షేర్ మార్కెట్కి వెళ్ళడం ఇటువంటివి చేస్తుంటారు. వాటికి దూరంగా ఉండడం ప్రస్తుతం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం ఆరావళి కుంకుమతోటి, కుబేర కుంకుమతోటి అమ్మవారిని పూజించడం. అదేవిధంగా నవరాత్రులు కాబట్టి 29వ తారీఖు నాడు మూలా నక్షత్రం. ఈ మూలా నక్షత్రం రోజున చండీ హోమం చేయించడం చెప్పదగిన సూచన. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య 4, కలిసి వచ్చే రంగు స్కై బ్లూ. ఏదైనా పని మీద బయటకు వెళ్ళేటప్పుడు బుధవారం కానీ శనివారం కానీ వెళ్ళండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి.